నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో ఎన్నికల ప్రవాహం నడుస్తున్నది. పంచాయతీ వార్డు మెంబర్ ఎన్నికలు పూర్తయిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం నగరపాలికలు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించింది. ఇప్పుడు కొత్తగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. మార్చి 14 లోపు ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మార్చి 14 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి 10th క్లాస్ పరీక్షలు ఉన్నాయి. ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా మార్చి 15 లోపు వివరాలు పంపించాలన్న ఒక నిబంధన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి ఎన్నికలు జరుగుతాయా, పార్టీల పరిస్థితి ఎలా ఉంటుందని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు రెహమాన్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. అలాగే కన్నె అరవింద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. రెహమాన్ గారు, మీరు చూస్తూ ఉన్నారు, 2 ఎలక్షన్స్ అయిపోయినాయి. సహజంగానే అధికార పక్షానికి మంచి ఫలితాలు వచ్చినాయి, రూలింగ్లో ఉన్న పార్టీ కాబట్టి. ప్లస్ కొంత పెద్ద వ్యతిరేకత ఉంటే అంత ఫలితాలు రాకపోయి ఉండొచ్చు. ఏదేమైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పెడతారు. ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ వచ్చి మార్చి 14 లోపు పూర్తి అయిపోతాయి. అది 1 దశ 2 దశలు అన్నది ఇంకా కొంత గందరగోళం ఉన్నట్టుంది. బట్ పూర్తి చేసేస్తారని ఒక చర్చ. అదే ఇంకొక చర్చ కూడా ఏం జరుగుతుంటే అసలు ఎంపీటీసీలని లేకుండా కూడా ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే అది పెద్దగా ఉపయోగం కనపట్లేదు, ఒక అడిషనల్ స్ట్రక్చర్గా ఉంటుంది తప్ప పెద్దగా ఉపయోగం లేదన్న చర్చ కూడా నడుస్తోంది. ఏంటి మీకున్న సమాచారం? ప్రభుత్వం ఎన్నికలకి సిద్ధమవుతున్నదా? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఓ 4 రోజుల్లో జరిగిపోతాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీకు అట్లానే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నమస్తే. చెప్పండి. చాలా దూకుడు మీదగా కాంగ్రెస్ పార్టీ అట్లానే రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్టుగా కనపడుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా సింహభాగం, అలాగే మున్సిపాలిటీలో కూడా దాదాపుగా గెలిచేసినటువంటి సందర్భంలో ఇక దీన్ని కూడా కంప్లీట్ చేద్దామన్నటువంటి దీంట్లోనే ఎన్నికల కమిషన్ కూడా కసరత్తు మొదలు పెట్టినట్టుగానే, అంటే ఇప్పుడు రానున్న వేసవి కాబట్టి ఈ సమయం అనుకూలంగా ఉంటది, ఎంత అర్లీ అవర్స్ లో పోల్ పెట్టుకుంటే బాగుంటది అని కసరత్తు మొదలైనట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఇంతకు ముందు మీరు అన్నట్టుగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇవి అనవసరం కదా. ఇది ఎందుకు అంటే 73-74 రాజ్యాంగ సవరణ పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు 92లో ఈ కొత్త 3 అంచెల వ్యవస్థ, ఈ ఆర్గాన్ లింక్ లేనటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు. కాకపోతే 11th షెడ్యూల్లో ఇది ఉన్నది, దీన్ని మార్చడానికి వీల్లేదు, దీన్ని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. మళ్ళీ రాజ్యాంగ సవరణ జరగాలి, మళ్ళీ మార్చుకోవాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్. మనం శ్రీనివాస్ గారు, మనం ఇంతకు ముందు సర్పంచ్ ను డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకునేవారు. ఈ సర్పంచ్ మండల పరిషత్ లో మెంబర్ గా ఉండేవాడు, మండల పరిషత్ ప్రెసిడెంట్ ను ప్రజలు డైరెక్ట్ గా ఎన్నుకునేవాడు. అలాగే మండల పరిషత్ ప్రెసిడెంట్ జెడ్పీలో రిప్రజెంట్ చేసేవాడు, జిల్లా పరిషత్ చైర్మన్ ని ప్రజలు నేరుగా ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడు సర్పంచ్ గ్రామంలో సుప్రీము, ఎంపీటీసీ వచ్చేసి ఆయన మండల పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో ఆయనకు సభ్యత్వం ఉంటది, ఆయనకు ఓటు ఉంటది. కానీ గ్రామంలో నథింగ్, ఆయన గ్రామంలో నథింగ్. ఎంపీపీ మొత్తం మండల పరిషత్ కు ఆయనే ఆ రాజు, ఆయనే మంత్రి అన్నట్టుకుంటాడు. మళ్ళీ జిల్లా పరిషత్ కు వెళ్లే వరకు ఆయన నథింగ్, జస్ట్ ఎక్స్ అఫీషియో మెంబర్ అక్కడ. మళ్ళీ జిల్లా పరిషత్ లో జెడ్పీటీసీకి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకునేటువంటి ఓటు ఉంటది, హక్కు ఉంటది. అదే జెడ్పీటీసీ మళ్ళీ మండల పరిషత్ కి వచ్చే వరకు ఆయనకు చేరే ఉండదు. అంటే మొత్తానికి ఒక చోటు నుంచి ఒక చోటుకి ఆర్గాన్ లింక్ లేనటువంటి వ్యవస్థ. ఇది చాలా లోపభూయిష్టంగానే ఉంది. అంటే ఎక్కువ మందికి రాజకీయ నిరుద్యోగులకు పదవులు కల్పించడానికి పనికొచ్చే వ్యవస్థ తప్ప ఇది పూర్తిగా అంటే ప్రజల్ని సేవ చేయడానికో లేకపోతే ప్రజలకు ఉన్న వ్యవస్థలో మార్చడం కోసం ఇది ఉపయోగపడేది కాదు. అయినా దీన్ని భరించాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా మాత్రమే ఇది మార్చడం వీలవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం తనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, తనకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పి అనుకుంటుంది కాబట్టి, భావిస్తుంది కాబట్టి ఊపులో ఊపు దాదాపుగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు మిగతా ప్రజాప్రతినిధులు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టి
అంటే రిజర్వేషన్లు ఏ రకంగా వస్తే ఎవరు అనుకున్నది కూడా ఆల్రెడీ చెబుతున్నట్టుగా జనరల్ వస్తే నువ్వు, బీసీ వస్తే నువ్వు అన్న కసరత్తు కూడా ఇప్పటికే ఎంపీటీసీలకు మొదలైనట్టుగా, అలాగే ఇప్పుడు మొన్న మిస్ అయినటువంటి వాళ్ళు సర్పంచులకు అంటే పార్టీలు ప్రకటించుకున్నట్టు తమ అభ్యర్థులుగా ప్రకటించుకునేటప్పుడు ఒకవేళ నువ్వు ఈయన సర్పంచ్ కాబట్టి నెక్స్ట్ నీకు ఎంపీటీసీ అవకాశం ఇస్తాం, ఇట్లాంటి చర్చలు కూడా గ్రామాల్లో మొదలైనవి. కాబట్టి డెఫినెట్ గా గవర్నమెంట్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగానే పూర్తిగా మనం కనపడుతోంది కటార్ గారు. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర. సార్ వెంకటరెడ్డి గారు, మీరు విన్నారు అంటే మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, కొన్నేమో నిజంగా ఎంపీటీసీలు ఎందుకున్నారన్న ప్రశ్నకి ఎన్నికల్లో గెలవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, గెలిచిన తర్వాత వాళ్ళకటు పంచాయతీలో పని ఉండదు, లేకపోతే మండల పరిషత్తులో పని ఉండదు, ఎక్కడ ఒక ఎన్నికప్పుడు తప్ప మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ ఎన్నుకునే అప్పుడు తప్పితే వాళ్ళకి రూలే ఉండట్లా. బట్ ఒక అన్ని పార్టీలకి పార్టీలో కింద ఉండే నాయకత్వానికి ఏదో ఒక పోస్టులు ఇవ్వడానికి సీట్ ఇచ్చామనో గెలిచాడనో దీనికి ఉపయోగపడుతుంది తప్ప పెద్ద ఉపయోగపడలేదు. అయితే అది మార్చడానికి రెహమాన్ గారు చెప్తున్నట్టు రాజ్యాంగపరంగా ఇబ్బంది ఉంది అంటున్నారు. నాకు పూర్తిగా దాని మీద అవగాహన లేదు, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా జరగాలని తప్ప సిస్టమ్ ఎలా అన్నది నాకు తెలిసి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉంటున్న పరిస్థితి ఉంది, అన్ని చోట్ల ఒకే సిస్టమ్ ఉందని అనుకోవట్లా. ఏదేమైనా ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికి సిద్ధమవుతున్నది, ప్రజలు మ్యాండేట్ అటు రూరల్లో ఇటు అర్బన్లో కూడా తమకు అనుకూలంగా ఉన్నారన్న పరిస్థితి. రాజకీయాలు ఎట్లా ఉన్నా ముందు ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులు ఉండాలని మనం కోరుకుంటాం. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఒకటి కటారి గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజు నేను రిజల్ట్స్ వచ్చినటువంటి ఈనాడు పేపర్ను ముందేసుకొని ఒక 2-3 గంటల ప్రయత్నం చేసినాను. ఓకే, డేటా మొత్తం 116 కాన్స్టిట్యున్సీలు మరియు 7కు సంబంధించినటువంటి కార్పొరేషన్స్ గురించి చేస్తే కొన్ని మన దృష్టికి రాని, మరి మీ దృష్టికి వచ్చిందా రాలేదు కానీ చాలా పత్రికల దృష్టికి రానటువంటిది, ఇంక్లూడింగ్ రెహమాన్ గారు స్టడీ చేసినారో లేదో నాకు తెలియదు కానీ 116లో 55 మున్సిపాలిటీలలో ఏ పార్టీకి మెజార్టీ రాలే. మనం చెప్తున్నా 38 హంగు అని తీసుకుపోతున్నాం, మీడియాలో మీరు ఎంత తీసుకుపోతున్నారు, రెహమాన్ గారు రాస్తున్నారు కానీ ఇప్పుడు రైట్ నౌ నేను అన్నిటి కూడా అండర్లైన్ చేసి పెట్టడం జరిగింది. 55 దాంట్లో ఒకటేంటంటే ఎక్స్ అఫీషియోలో వచ్చో అక్కడ ఉండేటువంటి ఇండిపెండెంట్ కలుపుకోను, పక్కన ఉండేటువంటి పార్టీలను కలుపుకొని వచ్చినటువంటిది కేవలము కాంగ్రెస్ కు తనకు తానుగా గెలిచినటువంటి సీట్లు 64 మాత్రమే మున్సిపాలిటీలు. మిగతా 55 సుమారుగా 116, 52, 54 ఏవైతున్నాయో ఇవి కాకుండా, ఏవి కార్పొరేషన్స్ కాకుండా వేరు వాళ్లకు వచ్చినటువంటి పరిస్థితి. ఎవరికి మెజార్టీ రాలే, కొన్ని చోట్ల కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ వచ్చింది, కొన్ని చోట్ల కొన్ని కాంగ్రెస్ కు 12 వస్తే బీఆర్ఎస్ కు 12 వచ్చింది. అట్లాంటి దాంట్లో కూడా మనం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది తీర్పు అని చెప్పడానికి వీలు. ఇప్పుడు ఈ మెంబర్స్ వేరు, ఈ వార్డు మెంబర్స్ వేరు, కౌన్సిలర్స్ వేరు. రేపు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఒక్క ఓటుతో గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే తెలంగాణ ప్రజలు ఒకవైపు లేరు, ఆలోచిస్తున్నారు, చౌరస్తాలో ఆలోచిస్తున్నారు ఎటువైపు అనేటువంటిది ఈ బహుశా చరిత్రలో ఇది ఒక గొప్ప తీర్పు కింద నేను భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ బలంగా ఉండదో అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు నిర్మల్ ఉంది, కామారెడ్డి ఉంది, మరి అట్లాంటి 50-60 ఉన్నటువంటి వార్డు డివిజన్లు ఉన్నటువంటి దాంట్లో కూడా కరెక్ట్ గా తీర్పు లేదు. కాబట్టి ఇది వేరు. రేపు వచ్చేటువంటి అసెంబ్లీకి సంబంధించి కానీ ఇతరత్ర కానీ సరే, రేపు మండలికి సంబంధించిన అట్లా జరగవచ్చు తీర్పు. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఇక మేము గెలిచేసినాము అయిపోయింది అని అనుకుంటున్నారు. అట్లా జరగడానికి వీలు లేదు. ఉదాహరణకి కార్పొరేషన్ ఎన్నికలలో కూడా మొత్తం 414లో 191 మాత్రమే కాంగ్రెస్ కి వచ్చినాయి, లెస్ దాన్ 50% వచ్చింది. లెస్ దాన్ 50% మిగతా 50% మిగతా పార్టీలు కానీ ఇండిపెండెంట్ గా తీసుకున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ప్రజలలో, పట్టణ ప్రజలలో వస్తున్నటువంటి మార్పును మనం గమనించినట్టయితే ఏ పార్టీ కూడా సమర్థించే పరిస్థితి, ఏకపక్షంగా వాటికి పూర్తి మెజారిటీ ఇచ్చే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నది స్పష్టమైపోయింది. ఇక గ్రామాలకు సంబంధించిన, ఎందుకంటే అసెంబ్లీ పాయింట్ ఆఫ్ లో కూడా మాట్లాడుతున్నాను, ఎందుకంటే చాలా మంది ఇంటర్ప్రిట్ చేస్తున్నారు వచ్చే ఇక అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో అయిపోయింది, పొరపాటు ఒకటి ఇక ఇప్పుడు రెహమాన్ గారు అన్నట్టు ఏంటంటే కాంగ్రెస్ కొంత ఆశాభావంగా ఉంది, మేమంతా గెలుస్తామనే పరిస్థితి ఉంది. అట్లా ఉంటదని అనుకోవట్లేదు. పట్టణ ప్రజల ఓట్లకు సంబంధించినటువంటి
అనేటువంటిది ఒకటి. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు కటారి గారు. ఇప్పుడు నీకు నాకు గవర్నమెంట్ లో ఏదో వస్తుంది అనుకునేది అయితే మనం అయితే ఏం లేవు వాస్తవానికి. రెహమాన్ గారు కూడా మనం ఒక లెవెల్ ఆఫ్ ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ లో నీ కోసం నా కోసం బెస్ట్ గవర్నెన్స్ ఉండాలా, బాగుండాలా, అవినీతి రహితంగా ఉండాలా, పాలన బాగుండాలా, ప్రజల సమస్యలు సెటిల్ కావాలని కోరుకుంటున్నాం. నేను నాకు వచ్చే పెన్షన్ తో నేను సంతృప్తి పడ్డా. నాకు ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటిది ఏ ఒక్కటి కూడా లేదు. కాబట్టి అక్కడ వచ్చేటువంటి తీర్పు ఓ రకంగా ఉంది. కానీ గ్రామాలకు వెళ్ళేటప్పటికి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినటువంటి అనేక హామీలు ఇవాళ ప్రశ్నార్థకంగా మిగిలిపోతాయి. చాలా కరడుగట్టి వాదోపవాదాలు చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి 2500 మహిళలకు సంబంధించి మరి పెన్షన్ ఏదైతే ఆసరా పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామనేటువంటి దాని కింద మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మేము తులం బంగారం ఇస్తాము, స్కూటీ ఇస్తాము, ఇవన్నీ ఇచ్చినవి పోతాయి, ఇచ్చినవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. వీటి మీద చాలా పెద్ద చర్చ జరగబోతది. కాబట్టి కాంగ్రెస్ అనుకున్నంతగా వాళ్ళు ఏమో అనుకొని పెడుతున్నారు. అంటే కాదు సార్, మీరు నా చర్చలోని వెంకటరెడ్డి గారు మొన్న పంచాయతీలు అయిపోయిన తర్వాత మీరు భారతీయ జనతా పార్టీ చెప్పింది ఏంటంటే బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో పంచాయతీల కంటే బెటర్గా ఉంటుంది, ఇంకా మేము గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాలకు వేళ్ళు అనుకోలేదు కాబట్టి పట్టణ ప్రాంతాలు అన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి గొప్పగా మోర్ దాన్ 50% వచ్చినాయి నేను చెప్పట్లేదు, కానీ మీకు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ అనుకున్న స్థాయిలో ఇంప్రూవ్మెంట్ రాలా. ఇప్పుడు మళ్ళా మండల పరిషత్తు జిల్లా పరిషత్తులు జరుగుతున్నప్పుడు మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంత ప్రజలకి ప్రభుత్వంతో నిత్యం పనులు ఉంటున్నప్పుడు సహజంగానే రూలింగ్ లో ఉన్న వాళ్ళు కావాలని కోరుకుంటారు కదా, అది ఒక సమస్య ఉంది కదా మన దగ్గర. ఉండొచ్చు ఒక ఆలోచన. సరే ఇప్పుడే 2 ఏళ్ళు అయింది కాబట్టి 2.5 సంవత్సరాలు కాబోతుంది కాబట్టి ఇప్పుడు ఎందుకు అనేటువంటి దానికి వీటి యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది సాధారణ ఎన్నికలలో కూడా ఒక నిర్ణయం చేసిన కాదంటే నేను ప్రస్తుతానికి అట్లాంటి ఆలోచన కొంత ఉండొచ్చు కానీ పరిస్థితి అట్లా లేదు. ఇవల్ల నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను, గ్రాస్ రూట్ లెవెల్లో చెప్పదలుచుకున్నది. గ్రామాల్లో ఉండేటువంటి రైతాంగం మీకు ఇంపార్టెంట్, మీకు తెలుసు. మీకు రైతుల సమస్యల మీద అనేక ఉద్యమాలు, కార్యాచరణ కానీ దాని మీద మీరు బాగా వర్క్ చేసినారు ఎక్కడ మనం ఉండేటువంటి దాంట్లో. ఇవాళ రైతులు ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారండి, ఈ గవర్నమెంట్ మంచికో చెడ్డకో కేసీఆర్ ఏం చేసినాడంటే రైతు బంధు తీసుకొచ్చినాడు, వీళ్ళు పేరు మార్చినారు, ఇప్పటికి 3 వాయిదాలు ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తే ఒకటి ఇస్తాడు, ఇచ్చి రైతుల్లో ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసా నేను మాట్లాడుతున్నప్పుడు, ఇక ఇది లాస్ట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇస్తున్నాడు, ఇతను ఇయ్యడు అనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. దాంట్లో రేషనలైజేషన్ సంస్కరణలు ప్రవేశపెడుతున్నాడు. కాబట్టి అతను 100 ఎకరాలకు ఇచ్చిండా 50 ఎకరాలకు ఇచ్చిండా అది అన్యాయం అక్రమం అనేటువంటి చర్చ పక్కకెట్టండి. రైతులకు టకీమని 10-12 సార్లు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో ఇది పెద్ద ఛాలెంజ్ అండి. ఇది పెద్ద ఛాలెంజ్. మీరు ఎన్ని చెప్పండి కాక రైతాంగం అనేటువంటిది సంతృప్తిగా లేదు. దాని ఇంపాక్ట్ రేపు వచ్చేటువంటి ఎన్నికల లోపల వాళ్ళు ఎన్ని ఎన్నికలు పెట్టినా కూడా ఉత్సాహంగా పెట్టినా కూడా దాని ప్రభావం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ సార్, మళ్ళీ వస్తాను. మనతో వెంకట నాయక్ గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. వెంకట గారు నమస్కారం. వెంకట గారు, ప్రభుత్వం ఇందాక రహమాన్ గారు దూకుడు మీద ఉంది, పంచాయతీలు అయిపోయినాయి, మున్సిపాలిటీ అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా నాకు తెలిసి మార్చి 14 లోపే పూర్తి చేస్తారు. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులకి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులకి వాటికి లింక్ కూడా ఉంది. ఏదో 10th పరీక్ష లేక అన్నట్టుగా ఊహాగానాలు వస్తున్నాయి కానీ నేను అనుకోవటం కాదు, ముందే పెట్టేస్తారు. ఏంటి మీకున్న సమాచారం, ఇవి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? రైతులైతే చాలా కోపంగా ఉన్నారు. రైతు బంధా రైతు భరోసా అది ఇంకా రైతు భరోసా మీరు పేరు మార్చారనుకోండి, పేరు ఏదైతే ప్రజలకి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు యాసంకి ఒకసారి మరొకసారి 2 సార్లు కూడా పడుతున్న పరిస్థితి. అది ముఖ్యమంత్రి గారు మొన్న హామీ ఇచ్చారు, ఎన్నికలు అయిపోగానే అకౌంట్లో పడితేనే హామీ ఇచ్చారు, కానీ పడుతున్నాయా? ప్రజలు ఆశిస్తున్న మేరకు పథకాలు ఇంకా వాళ్ళకి రీచ్ కావట్లేదు అన్నది వెంకటరెడ్డి గారి విమర్శ. ఏం చెప్తారు సార్? మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం. రైతు బోనస్ కింద 514 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇచ్చేసినాం. రైతు భరోసా కింద దాదాపు 9,000 కోట్ల రూపాయలు సార్. అప్పుడైతే ఆ రింగ్ రోడ్లను తాకట్టు పెడితేనో లేకపోతే భూములను అమ్మితేనో ఏదో రకంగా ఉంటే మాత్రం ఏదో రకంగా జరిగేది. కానీ ఇప్పుడు గల్లాగురిగిలో పైసలు దాచిపెట్టి మరి రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. అది కేసీఆర్ గారి యొక్క నిర్ణయాల వల్ల. సరే అయినా సరే ఎక్కడ వెనకాడం, రైతుల సంక్షేమం విషయంలో కానీ రైతుల అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ వెనకాడం. వారు కిసాన్ సన్మాన్ నిధి కింద ఏదైతే 10,000 రూపాయలు ఇవ్వాల్సిందో వాళ్ళు ఎన్నిసార్లు వేసారో వాళ్ళు కూడా. వెంకట నాయక్ చెప్పండి సార్. అయితే ఇప్పుడు మీరు చూడండి, ఒకటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పోస్ట్ మార్టం చేసుకుంటది కదా, ఓడిపోయిన తర్వాత. జూబ్లీస్ ఓడిపోయిన తర్వాత అదే పోస్ట్ మార్టం, కంటోన్మెంట్ ఓడిపోయిన తర్వాత అదే పోస్ట్ మార్టం. మాకు ఏది గుర్తుల మీద జరిగిన ఎలక్షన్ కాదు పంచాయతీ ఎలక్షన్ చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటది, బీజేపీ పార్టీ అంటది. ఏది అర్బన్ లో మా సత్తా ఏందో చూపిస్తాం, గ్రామ స్థాయిలో మేము లేవని అంటారు. కానీ ముఖ్య మూలికి 2 స్థానాలు వచ్చినాయి, భయంసా ఒకటి, నారాయణపేట ఒకటి. ఇక మేయర్ పీఠం ఏదో ఒక కరీంనగర్ ఒకటి వచ్చింది, అదంతే. ఇక తర్వాత సరే కౌన్సిలర్స్ కొన్ని రావచ్చు కాక మేము దాన్ని కాదని అంటలేము. కానీ ఒకటి ఏంటంటే సార్, ఎంతసేపటికి మీ పార్టీని గ్రౌండ్ లెవెల్ అభివృద్ధి చేయడం కోసం మీరు ఏం ప్లాన్ చేస్తే బాగుంటుందో అది చేస్తే అయిపోతుంది. కానీ ఎంతసేపటికి
ఏమంటారు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడమో కాంగ్రెస్ పార్టీ మీద ఇంకేదో చేయడం అంటే జనాలు కూడా గ్రహించారు. అంటే వారంటుంది పథకాలు ఇప్పుడు 2500 ఒకటి చెప్పారు, తులం బంగారం ఒకటి చెప్పారు, తర్వాత ఆసరా పెన్షన్ ఏదో 4000 ఒకటి చెప్పారు, రైతు భరోసా ఎలాగో వారు కోట్ ఇవి అంటే ప్రజలు ఆశించట్లేదు. 2 ఏళ్ళు అయిపోతుంది కదా. ఇప్పుడు 100%లో 80 నుంచి 90% మేము డెలివరీ చేసే క్రమంలో ఏదైతే 10% డెలివరీ చేయలేకపోతున్నామో దాని మీద వాళ్ళు ఇన్సిస్ట్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు కొంచెం గట్టిగా మేము కేంద్రం నుంచి ఇది ఇస్తున్నాం, మా ద్వారా ఇది జరుగుతుందని చెప్పి ఒక్క పథకం పేరైనా గట్టిగా చెప్పే ఛాన్స్ ఉందా సార్? అది లేదు కదా సార్. ఒక్క పథకం పేరైనా గట్టిగా చెప్పే ఛాన్సెస్ లేవు. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ 2 అంశాల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సస్టైనబుల్ వేలో వెళ్తున్నారు సార్. సస్టైనబుల్ వేలో వెళ్ళడం అంటే దానికి ముందు చూపుతూ వెళ్ళడం. వారు 16th ఫినాన్స్ కమిషన్ ఎవరైతే అరవింద్ పనగరే గారు చైర్మన్ గా ఉన్నారో వారే వచ్చి చెప్పిపోయారు, ఏది ఈ రాష్ట్రము ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్తుంది, అప్పుల వైపునో లేకపోతే మిగతా వైపు వెళ్తలేదు, ఈ క్రమశిక్షణ ఇట్లే పాటించుకుని వెళ్ళండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మా అజెండా యొక్క మా ప్రభుత్వం యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ఏంటంటే సార్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ని ఒక సెంట్రిక్గా ఉంచి దీన్ని ఒక రెవెన్యూ సృష్టిగా దీన్ని మార్చి ఆ రెవెన్యూని గ్రామ లెవెల్లో దాన్ని పంచాలి, గ్రామ లెవెల్లో దాన్ని తీసుకెళ్ళాలి, వెల్ఫేర్ రూపంలో కానీ డెవలప్మెంట్ రూపంలో కానీ దాన్ని చేయాలని చెప్పి ఉండే. సో గ్రామ పంచాయతీలకు ఏ రూపంలో నిధులు ఇచ్చారో, ఏది మున్సిపాలిటీలో ఏ రూపంలో నిధులు ఇచ్చారో, సంక్షేమం కాకుండా వెల్ఫేర్ కాకుండా డెవలప్మెంట్ ఓరియంటేషన్లోగా ఇచ్చిన నిధులు మొన్న జరిగిన సభలో బయటకు వచ్చి చెప్పగలిగారు కదా సార్. మీరు ఎక్కడ బయటకు వచ్చి చెప్పిన సందర్భాలు లేవు. బయటకు వచ్చి ఎక్కడన్నా మేము ఇది చేయగలిగినాం, ఇది చేయగలిగినాం అని చెప్పిన సందర్భాలు లేవు. కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిర్యాలగూడను ఒక సమావేశంలో అక్కడ కూడా చెప్పారు, మిర్యాలగూడకు దాదాపు ఒక 200 నుంచి 300 కోట్ల వరకు ఇక్కడ శాంక్షన్ చేశామని చెప్పారు. అలా రాష్ట్రం మొత్తం మీద ఉన్న 116 మున్సిపాలిటీస్కి ఎంత చేసి ఉంటారు, రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఏదైతే కార్పొరేషన్ ఉన్నాయో వాటికి ఎంత చేసి ఉన్నారో అవన్నీ లెక్కలు తీసుకుంటే సరిపోతుంది. సో ఆ లెక్క ప్రకారం వెళ్తే సరిపోతుంది. సో ఇక్కడ విషయం ఏమంటున్నా అంటే సార్, ఏ నోళ్ళు అయితే రూరల్ లెవెల్లోనే ఉంది కాంగ్రెస్ పార్టీ అన్న వాళ్ళకి వాళ్ళ నోర్లు మూయించగలిగినాం. మేము అర్బన్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పి నిరూపించగలిగినాము. సర్పంచ్ మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా టర్మ్ అయిపోయింది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించాలి. మరి వీటితో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీతో పాటు జిహెచ్ఎంసీ కూడా, ఎందుకంటే ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేశారు. ఒకళ్ళిద్దరు కోర్టులకు వెళ్ళినా పెద్దగా ఏమి నిలబడేట్టు కనపట్ల. కార్పొరేషన్లు చుట్టుపక్కల ప్రాంతాలు కలుపుకున్నవి, వాటి మీద పంచాయతీ తీర్మానాలు అంతా సిస్టమేటిక్గానే ఉన్నట్టుగా ఉంది. సో జిహెచ్ఎంసీ కూడా ఏమైనా సిద్ధం అవుతారా? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, ఎంపీటీసీలు పెద్దగా ఉపయోగం లేదు, ప్రభుత్వం వాటిని తీసేసి మండల పరిషత్ కన్నా డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలన్న ఆలోచన ఉందని ఒక చర్చ నడుస్తూ ఉంది. ఆ రకంగా ఏమన్నా ఉందా, లేదా ఎంపీటీసీలే మళ్ళా మండల పరిషత్ని ఎన్నుకునే మోడల్లోనే వెళ్ళబోతున్నారా? సార్ యాక్చువల్ ఏంటంటే రాజ్యాంగబద్ధంగా చట్టంలో కూడా ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు నిధుల కేటాయింపు అనేది ఉంది సార్. కానీ సర్పంచ్ అంతా అయితే లేదు సార్. సర్పంచ్ కనుక 70% నిధులు కనుక వస్తే ఏది ఎంపీటీసీకి ఏమో ఒక 20% నిధులు, జెడ్పీటీసీకి ఏమో ఒక 10% నిధులు అయితే వస్తాయి. నిధులు అయితే వస్తాయి కదా సార్. వాళ్ళ రిప్రజెంటేషన్ అయితే తప్పకుండా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. సో సరే, కొంతమంది వారు ఎవరు మీకు స్టేట్మెంట్ ఇచ్చారో మీకు కూడా ఐడియా ఉంది, వారు కొంచెం ఏది స్టేట్మెంట్ ఇచ్చిన ప్రయత్నాలు చేస్తుంటే, బట్ ఏదైనా కూడా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ, ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవస్థ. మేమేమంటున్నాం అంటే సార్, పార్టీ గుర్తు మీదనే ఇంత దాకా మేము రాగలిగాం. పార్టీ గుర్తు మీదనే రేపు జరగబోయే జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఎంపీడీ జెడ్పీటీసీ కానీ మా సత్తేందో మా వ్యవహారం ఏందో మేము దాంట్లో చూపించగలుగుతాం. కానీ ఒకటి నేను చెప్తున్నాను సార్, ఎక్కడ భయపడో ఇది మేము చేయలేదో అని చెప్పి వెనుకడిగేసే ప్రసక్తి అయితే ఇక్కడ లేదు సార్. బయటకు వచ్చి మాట్లాడుతున్నామంటే, కలెక్టివ్ గా వర్క్ చేయగలుగుతున్నామంటే గ్రౌండ్ లో వెళ్తున్నాం సార్. ఏదో సెంట్రిక్ గా హైదరాబాద్ లో కూర్చొని మీరు గెలిపించుకొని రండి, మీరు గెలవండి అని చెప్పే ప్రయత్నం చేస్తలేం సార్. నిజమైన పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు టికెట్ ఇచ్చుకుంటూనే వాళ్ళు ఏం చేయగలిగారు, వాళ్ళు ఏ విధంగా లోకల్ అందుబాటులో ఉన్నారు, ప్రభుత్వం ఏం చేయగలని చెప్పి గుర్తుల మీద చెప్పి మరీ ప్రచారం చేసుకుంటాం కదా సార్. సో ఇంతకంటే ఏం కావాలి మాకు? మేము ఏమంటున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఎంపీడీ జెడ్పీటీసీ కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని డిఫరెంట్ గా చూస్తుంది, బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దీన్ని రిఫరెండం అని చెప్పే దీనికి వచ్చేసారు. ఎందుకంటే మెజారిటీ స్థానాలు వస్తున్నాయి కాబట్టి రిఫరెండం అని. అయ్యో సార్, మేము ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కేటీఆర్ గారు దీన్ని మేము రిఫరెండం గా తీసుకుంటా అని చెప్పి వాళ్ళు తర్వాత మాట మార్చిన సందర్భాలు ఉంటాయి. కానీ మేము రిఫరెండం అని అన్నాం, ఆ మాట మేము నిలబడి ఉన్నాం కదా సార్. రైట్ సార్, రైట్. ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అరవింద్ గారు, మీరు వింటా ఉన్నారు, ఇక్కడ ఇండైరెక్ట్ ఎలక్షన్ వల్ల లాభం ఏంటంటే, ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మున్సిపాలిటీలో రూలింగ్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఏ పార్టీ మీరున్నా అదే, వాళ్ళు ఉన్నదే, రేపొద్దున ఒకవేళ బీజేపీ వస్తే కూడా అదే, ఇండిపెండెంట్లో లేకపోతే చిన్న చితక పార్టీలలో కలుపుకోవడానికి ఎక్సెప్షన్ ఓట్లు వీటన్నిటి ఉపయోగించుకొని సహజంగా రూలింగ్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏ మేరకు అవసరం ఉన్న దానికంటే దీనికైతే వాళ్ళు ఉపయోగపడతారు బాగా ముందు ఈ గండం గట్టెక్కడానికి. సో ప్రభుత్వం దీన్ని రెఫరెండంగా అని చెప్తున్నారు. దాదాపుగా నేను అనుకోవటం 3-4 రోజుల్లో నిర్ణయం అయిపోద్ది. మార్చి 14 లోపు ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయితే పూర్తి చేస్తారు. ఏంటి బీఆర్ఎస్గా
మొన్న వచ్చిన మున్సిపాలిటీ ఫలితాలను ఏ మేరకు సమీక్షించుకున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ ఒక ఎన్నిక, సర్పంచ్ వార్డు మెంబర్ తర్వాత మళ్ళీ రెండో ఎన్నిక ఎంపీటీసీ జెడ్పీటీసీ, మొత్తం రూరల్ ఓటింగ్ అంతా ఓటింగ్లో పాల్గొంటారు. ఈసారైనా బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధిస్తని ఆశించవచ్చా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి అన్న గారికి, అన్న గారికి, అదే విధంగా వెంకట గారికి నమస్కారాలు సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. చాలా స్పష్టంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం, ఇవాళ అరాచకమైనటువంటి కాంగ్రెస్ కొత్తగా కొలువినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇవాళ విధ్వంసం వైపు తెలంగాణ ఏ పద్ధతిలో పోయిందో మీరు చూసినారు. ఇవాళ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు దాదాపుగా మేము 40% పైచిలకు స్థానాలు మేము గెలుచుకున్నాం. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క లాగా ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపించింది. మాది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సార్. మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దాదాపుగా మేము 50% పైచిలకు మేము సార్, మీరు గుర్తులేని వాటిలో ఇప్పుడు అందరూ అదే అందరూ ఇవి చెప్తే అందరికి మొత్తం 150 పంచాయతీలు ఉండాలి. ఎవరు పెట్టినా 40%, 50%. దయించి నా మాట నన్ను పూర్తి చేయవాలి సార్. దయించి చెప్పండి. అయితే అక్కడ మేము దాదాపుగా 50% పైచిలకు మేము మా నియోజకవర్గంలో గెలుచుకున్నాం. తర్వాత ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 4 మున్సిపాలిటీలు ఇంతకు ముందుకు ఉండే సార్. హైదరాబాద్ కు ఆనుకొని మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఉంటది. మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, తుర్కెంజాలు, ఆదిపట్ల, పెద్దంబర్పేట ఇంతకు ముందుకు ఉండే. ఇవి జిహెచ్ఎంసీలో విలీనమైనవి. ఇవాళ మాకు కేవలం ఇబ్రహీంపట్నం మాత్రమే ఇవాళ మా ముందు ఉన్నటువంటి నేపథ్యం ఉండే. ఎంత విడ్డూరంగా ఎన్నిక జరిగింది అనంటే, అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రజలు అద్భుతమైనటువంటి ఫలితాలు మాకు ఇచ్చారు. మేము 13 స్థానాల లోపల మేము గెలుచున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణమైనటువంటి దానికి ఒడిగట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, మా ఎమ్మెల్యే గారు, మా మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు సామ వేద దండోపాయాలను ఉపయోగించి ఇక్కడ చైర్మన్ ని కాకుండా నిన్న ప్రమాణ స్వీకారం జరిగేటువంటి క్రమంలో కూడా ఒక కోర్టు స్టే అని చెప్పి తీసుకొని వచ్చి, ఆ కోర్టు స్టే ఏంది అనంటే అది స్టేనే కాదు, తీసుకొని వచ్చి ఇవాళ ఎన్నిక జరిగిన తర్వాత కూడా ఇవాళ ఆపివేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అంటే తెలంగాణ మొత్తం గ్రహిస్తాం. కాదు అరవింద్ గారు, బీఆర్ఎస్ కౌన్సిలరే కనిపించలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులే కంప్లైంట్ ఇచ్చారు, హెబియస్ కార్పస్ పిటిషన్ చేశారు. ఒక మాట దీంట్లో మేము 13 స్థానాలు మేము గెలిచినాం. 8 ఏమో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 ఏమో బీజేపీ గెలిచింది, ఇంకొకటేమో ఇండిపెండెంట్ స్థానాలు. మొత్తం ఇబ్రహీంపట్నంలో 24 ఉంటే 13 బీఆర్ఎస్, 8 కాంగ్రెస్, 2 బీజేపీ, 1 ఇండిపెండెంట్. దీంట్లో ఎంత అదే అంటే సాక్షాత్తు ఇవాళ ఆ 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆరోగ్యం బాగలేక నేను దవాఖానలో చేరినా, నేను వచ్చి ఓటేసిన అని చెప్పినాక కూడా దుర్మార్గం ఏంది అనంటే ఇవాళ అధికారంలో ఉండి ఈ ప్రపంచ చరిత్రలో భూమి పుట్టినప్పటి నుంచి నేను ఎప్పుడు ఇట్లాంటి సంఘటన నేను చూడలేదు సార్. మెజార్టీ కోణం మాకుంది అయినప్పటికీ కూడా ఆపివేసిండ్రు కేవలం అధికారం మీద అంటే మీరు ఎక్సెప్షన్ ఓట్లు కాదు, ఎక్సెప్షన్ ఓట్లు ఎన్ని ఉన్నాయో కూడా చెప్పండి. అంటే కేవలం ఎమ్మెల్యే గారిది ఒక్కటే ఎక్సఫిషియో ఓటు ఉంటది సార్. ఎక్సఫిషియో అనంటే స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ గారు, లేదు అనుకుంటే గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, లేదు అనుకుంటే రాజ్యసభ సభ్యులు ఎక్స్ అఫీషియోలో పాల్గొంటారు. అయితే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారే అంతకంటే ముందు ఏ మున్సిపాలిటీలో వీళ్ళ ఓటు నమోదు చేసుకోవాలి అని అనుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారేమో జనగాంలో ఓటు నమోదు చేసుకున్నారు. కేవలం ఒకటే ఉంది, వాళ్లకు 9 ఓట్లతోని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అనుకుంటే ఒక బీజేపీ మద్దతు ఉన్నది, మొత్తంగా 10 ఓట్లు అనుకుందాం. మాకు అద్భుతంగా ఉన్నాం సార్. మేము 13 మేము గెలిచినాం, ఒక బీజేపీ మద్దతు ఉంది, మాకు ఇండిపెండెంట్ ఉంది. మేము 15 లోపల ఉన్నప్పటికీ కూడా ఒక దారుణమైనటువంటి రేపు ఉన్నట్టుంది కదా సార్, అది పూర్తి కాలేదు. రేపు ఎలాగో మళ్ళీ అది
కోర్టు హైకోర్టు ఇచ్చింది. అంటే ఆపడము అంటే సార్ దయించి ఆపడము అంటే ఇది దుర్మార్గమే కదా సార్. ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో ఎవరైతే మెజార్టీ ఎవరైతే వస్తారో వాళ్ళే పాలకులుగా నిర్ణీతపడతారు. ఇవాళ మాకు మెజార్టీ ఉంది, మేము అద్భుతంగా మేము గెలిచి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉమ్మడి రంగారెడ్డిలో మేము గొప్పగా జెండా ఎగరేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇంత అరాచకమే సార్. కేవలం అధికారం ఒక మదమే కదా. మీ ఆవేదన అర్థమైంది. మన చర్చ కాదు అరవింద్ గారు, మీరు మీ ఆవేదన అర్థమైంది. సరే రేపు ఏమవుద్దో చూద్దాం. నేను ఇబ్రాహీంపట్నం వాస్తవంగా చెప్తా ఉన్నా, ఇంతకంటే దారుణం ఉంటుందా సార్? ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు అదైతారు. మాకు మెజార్టీ ఇచ్చారు, మాకు కోణం ఉంది సార్, దయచేసి మా కోణం ఉంది. ఇట్లాంటి పరిస్థితి జనగాంలో జరిగింది, ఇట్లాంటి పరిస్థితి వేరే చోట్ల జరిగింది. కేవలం రేవంత్ రెడ్డి గారు దయచేసి నేనేమంటా ఉన్నాను అంటే, కేసీఆర్ గారు చేసిన దానికంటే అద్భుతమైనటువంటి, ఇందాక వెంకటరెడ్డి అన్న గారు గొప్ప మాట చెప్పిండ్రు. ఎందుకు అంటే ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో కేవలం రైతుని గొప్పగా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రైతు బంద్ చేసిండు, కేసీఆర్ గారు గొప్పగా అన్ని వర్గాలకు ఆలోచన చేసిండు అనేటువంటి విషయం తను చెప్పినప్పటికీ కూడా రేపు పొద్దుగాల మనకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నప్పటికీ తప్పకుండా సార్ మా ఇబ్రాహీంపట్నంలోనైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనము అందరూ కూడా ఇబ్రాహీంపట్నం వైపు చూస్తా ఉన్నారు. దయచేసి నేనేమంటా ఉన్నా, మా వెంకటరెడ్డి అన్న కూడా మా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి నేనేమంటా ఉన్నాను అంటే, నేను అనేటువంటి మాట ఏంటి అంటే, తప్పకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీల లోపల మీకు మీ పతనాన్ని మీరే కోరుకుంటున్నారు. దయచేసి ఒక ఇబ్రాహీంపట్నం గెలవడంతో మీకు వచ్చేది లేదు పోయేది లేదు కదా సార్. చాలా చోట్ల అది కాదు అరవింద్ గారు, అందరితో కలిశారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీతో కలిశారు, బీఆర్ఎస్ తో కలిశారు. నిన్న వెంకటరెడ్డి గారు నేను అదే చర్చించుకున్నాం. మరి ఇక్కడ ఎందుకు ఇద్దరికి పొసకలేదో కానీ అన్ని చోట్ల పంచుకున్నారు కదా, పార్టీలు భేదమేం లేదు. మరి ఇక్కడ ఏదో సంథింగ్ డిఫరెంట్. ఇవాళ కూడా సార్ ఇవాళ ఒకటి ఏం చేస్తా ఉన్నారు అంటే, ఒక గొప్ప అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారిని కేవలం బదలాం చేయాలనే ఆలోచన. ఇవాళకి సార్ దాదాపుగా 2000 పైచిలకు కౌన్సిలర్లు ఉంటే మేము 755 గెలిచినాం సార్. 2500 పైగా ఉంటే మీరు 700 చిల్లర గెలిచారు. 755 గెలిచినాం. అయితే నైతికంగానో అనైతికంగానో ఇవాళ మమ్మల్ని ఇవాళ అధ్యస్తాము అని అంటే, ఇది ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ఇవాళ రాజ్యం కొత్తగా కొలుదిరినటువంటి రాజ్యం వస్తుంది అనుకుంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీని తలపించినటువంటి రాజ్యం సార్. మొత్తానికి మీకు ఎంపీటీసీ దీనికంటే కూడా ఏ లేదు అరవింద్ గారు. రేపు మీరు అన్నట్టు 13 మంది కాదు అరవింద్ గారు, 13 మంది మీతోటే ఉంటే కాదు 13 మంది మీతోటే ఉంటే మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. ఎలాగో విప్ జారీ చేసుకునే అవకాశం ఉంది. రేపు డిసైడ్ అవుతుంది. ఒక్కటే గారి ఎక్సెప్షన్ ఒకటి ఉంటే 25, 13 ఉంటే మీరే గెలుస్తారు. నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర డిబేట్ కండి. అరవింద్ గారు, వెంకట్ నాయక్ గారికి ఒకటే అక్కడ వెంకట్ నాయక్ కి ఏం తెలియదు ఇబ్రాహీంపట్నం పరిస్థితి. ఇబ్రాహీంపట్నంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఇట్ట మాట అంటే, మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్ర గతంలో 10 సంవత్సరాల పాటు ఏది ఎవరిని వదిలి ప్రతి ఉప ఎన్నికల్లో వార్డు సభ్యులను, సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను అందరినీ అప్పనంగా కొనుక్కుని పోయి మరి వాళ్ళ మీద ఇన్ఛార్జ్లను పెట్టి మరీ కొనుక్కున్నారు. రెహమాన్ గారు, ఒక 11 నిన్న వాయిదా పడ్డాయి రకరకాల కారణాలుగా, కోరం లేక. అవి వాటిలో మొన్న వాయిదా పడ్డాయి. ఒక 7 నిన్న అయిపోయినట్టున్నాయి. ఇంకొక 4 తొర్రూరు, జనగాము, ఇబ్రహీంపట్నం అయితే రేపు. కొన్ని ఇవాళ జరుగుతున్నట్టుంది. ఏమైందో ఫలితాలు ఇంకా నేను చూడలేదు ఫైనల్గా ఏం జరిగిందన్నది. ఇది నిన్న కూడా చర్చించుకున్నాం. ఇది ఎలా ఉందంటే, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీతో కలిసి బడితున్నడిదే బరి అన్నట్టుగా నడుస్తూ ఉంది. ఇక్కడ పార్టీల సిద్ధాంతాలు లేవు, లేకపోతే ఇంకొక ఇది లేదు. అరవింద్ గారు లాంటి వాళ్ళు కష్టపడ్డోళ్ళు సరే స్థానికంగా పార్టీ హై స్థాయిలో పై లెవెల్లో ఏం చేసినా కింద కష్టపడ్డ వాళ్ళకి ఆ వేదన ఉంటుంది ఎక్కడైనా. బట్ పరిష్కారం దీనికి మన చేతులు ఏమలేదు. అయితే దీంతో పాటుగా జిహెచ్ఎంసీ కూడా ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే టర్మ్ అయిపోయింది, ఒక ఊపు జోష్ ఉందని అనుకుంటున్న నేపథ్యంలో
నాకు గుర్తుండి వరంగల్ ఖమ్మంకేం ఇంకా కొంచెం టైం ఉన్నట్టుంది కార్పొరేషన్స్కి. అలాగే ఒక 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. జిహెచ్ఎంసీకి సిద్దిపేట కూడా. ఏ సార్? సిద్దిపేట కూడా సిద్దిపేట మున్సిపాలిటీ కూడా టర్మ్ అయిపోయింది. ఈ అయిపోయినవి కూడా దీంతో కలుపుతారా, లేదు వీటిని ఏమైనా విడిగానే ప్రత్యేకంగా మళ్ళా అంటే ప్రభుత్వం కసరత్తు పూర్తి అయినట్టు అనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి ఎప్పుడు జిహెచ్ఎంసీ ప్రతిసారి ప్రత్యేకంగానే చేసినారు. ఓకే, ఈసారి కూడా దాదాపుగా అట్లానే ఉండే అవకాశం ఉంటది. ఎందుకంటే చాలా విస్తృతంగా యంత్రాంగము, పోలీసు ఇదంతా పనిచేయాల్సి ఉంటది. వార్డ్స్ ఇప్పుడు కొత్తగా విలీనమైనటువంటి ఈ మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా అంటే జిహెచ్ఎంసీని కూడా ఎన్నికల అంటే ఇప్పుడు అంటే 3 పార్ట్స్ 3 కార్పొరేషన్స్ అయినాయి. 3 కార్పొరేషన్స్ అయినాయి కాబట్టి దాదాపు అంటే ఇప్పుడు మనకు మున్సిపల్ ఎన్నికల్ని ప్రకటించుకునే వరకు బయటపడలేదు దాదాపుగా. అవును, ఒకటేసారి శంఖమూదినట్టుగానే వెళ్ళిపోయినారు. అంతే. కాబట్టి ఇది కూడా అంతర్లీనంగా చాప కింద నీళ్ళలాగా వెళ్తున్నట్టుగానే కనపడుతుంది మనకు. కాబట్టి దాని కసరత్తు, దానికి ఆ కార్పొరేషన్లకి ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఆఫీసర్లను వాళ్ళని వీళ్ళని నియమించడాలు ఇదంతా వేగవంతంగా జరుగుతా ఉంది కాబట్టి ప్రక్రియ. జిహెచ్ఎంసీ ఎన్నికలను సైమల్టానస్ లో ఒకసారి అంటే సమ్మర్ అట్లానే 10th క్లాస్ ఎగ్జామ్స్ ను కోఆర్డినేట్ చేసుకొని పంచాయతీరాజ్ ఎన్నికలు అన్ని అంటే నిజానికి శ్రీనివాస్ గారు ఎంత తొందరగా ఈ ఎన్నికలన్నీ పూర్తయితే మంచిది. ఎందుకంటే ఈ పేరుతోటి అనేక కార్యక్రమాలు ఆగిపోతాయి. కాబట్టి అంటే ఎన్నికల కోడ్ అనేటువంటి దీంతో దాంతో చాలా అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి ఎంత తొందరగా ఇవన్నీ అయిపోతే మిగిలిన సమయము పైన అంటే పాలన పైన లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పైన ప్రభుత్వాలు దృష్టి సారించడానికి అవకాశం ఉంటది. ప్రతిసారి ప్రతిపక్షం కూడా చెప్తుంటది, మీకు ఉండే 2.5లో 6 నెలలు ఈ ఎన్నికలకు పోతుంది, మిగిలేది ఇంతే మీకు అనేది. ప్రతిసారి వాళ్ళకి 5 ఏళ్ళు ఉంటే ఎంతకాలం ఎన్నికలకు పోతుంది, స్థానిక సంస్థలకు పోతుంది అని ప్రతిపక్షాలు లెక్కలేసి మరీ చెప్తుంటాయి. కాబట్టి ఎంత తొందరగా వీలైనంత తొందరగా ఇదంతా కంప్లీట్ చేసుకుని వెళ్తేనే మంచిది. డెఫినెట్ గా ఇంత ముందు చాలా మంది మిత్రులు ఆవేదన వ్యక్తం చేసినట్టుగా అనైతిక పొత్తుల్ని ప్రజలు హర్షించరు. ఎంఐఎం బీజేపీ మీద అన్ని పార్టీలు కలిసినట్టున్నాయి. ఇస్నాపూర్ లో రఘునందన్ గారు వెళ్ళి టీఆర్ఎస్ కు ఓటేశారు. అంటే ఇది డెఫినెట్ గా అంటే పై స్థాయిలోనే జరిగిన నిర్ణయంగా చూడాలి. కింది స్థాయిలో కార్పొరేటర్లు వెళ్లి వేయడం లేకపోతే ఆ పార్టీ నుంచి అదంతా మామూలు విషయమే. కానీ అంటే చూస్తా ఉంటే ఈ 2-3 కాదు సార్, ఈ 2-3 ఎలాగ ఆ పాయింట్కి వచ్చాం కాదు రెహమాన్ గారు. ఈ కేతనపల్లి ఒకటి, తొర్రూరు, ఇబ్రహీంపట్నం, ఈ మిగతా చోట్ల అందరూ బాగానే సర్దుకున్నారు కానీ ఇక్కడ ఎందుకో ఉడుపు పట్టు పెట్టినట్టు కనపడుతుంది. కొలిక్కి రావట్లే. కారణం ఏంటో అంటే బీజేపీ అయితే కొంత నిన్న ఈ పొత్తుల మీద ఏదో వాళ్ళ అంతర్మదనం జరిగింది లోపలని కొన్ని వార్తలు వచ్చినాయి. అనవసరంగా పెట్టుకున్నాం కాంగ్రెస్తో బీజేపీతో, మనం సపరేట్గా 4 పోయినా పర్లేదు అన్నది చర్చ. మరి వెంకటరెడ్డి గారు లేవనెత్తారా? నా చర్చలోనే జరిగింది అది. బట్ మిగతా వాళ్ళకి పెద్ద అది ఏం లేదు పట్టింపు, ఎవరెవరితోనే కలిసే లెక్కలో ఉన్నారు. కానీ ఇక్కడ ఎందుకు పీటముడి పడ్డట్టు? అంటే ఇప్పుడు నిజానికి సిపిఐ అక్కడ అలయన్స్ చేసుకొని కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీతో వెళ్ళిపోయింది. ఇక్కడ కేతనపల్లిలో మాత్రం బీఆర్ఎస్ తో ఉంది. ఇక్కడ సిపిఐ ఏమైనా అవకాశం దొరికి సిపిఐ రిటర్న్ రాకపోతుందా? లేకపోతే సింబల్ పైన గెలిచిన వాళ్ళు ఒకరిద్దరు చివరి క్షణంలో ఏమైనా మన వైపు రాకపోతారని అంటే అంటే అధికారం కావాలనుకున్న వాళ్ళు, పీఠం ఎక్కాలనుకున్న వాళ్ళు, వాళ్ళకున్న అన్ని రకాల అవకాశాలు ఏ అవకాశాన్ని వదులుకోరు. అంటే వెంటిలేటర్ పైకి ఎక్కే వరకు పోరాడతారు అంతే. కాబట్టి చివరి క్షణం వరకు అంటే లాస్ట్ సెకండ్, లాస్ట్ పల్స్ వరకు ఫైట్ చేస్తారు అధికారంలో. అందులో భాగంగానే ఈ అస్థిరత కనపడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వెంకటరెడ్డి గారు, మీరు కూడా ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందినవాడు. మామూలుగా అక్కడ ఒకప్పుడు వామపక్షాలు బాగా బలంగా ఉండే, సిపిఎం బలంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు సరే 2 స్థానాలు బీజేపీ కూడా గెలిచిందని అరవింద్ గారు అంటూ ఉన్నారు ఫిగర్స్ గుర్తులో గారు. కానీ ఎందుకని అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఏర్పాటు చేసే అవకాశం రాలేదా? 13 అంటున్నారు ఆయన, 8 పెద్ద గ్రూపులు కాబట్టి విడిగా ఉన్నారు. అలాగే కేతనపల్లి, తొర్రూరు గురించి మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు ఒకటి ఇబ్రాహీంపట్నానికి వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా 13 వార్డులు టీఆర్ఎస్ గెలిచిన మాట వాస్తవం, 8 వార్డులు వీళ్ళు గెలిచిన మాట 2 మాకు వచ్చినటువంటిది, ఒకటి ఇండిపెండెంట్ ఇట్లా పక్కకెట్టండి. ఇప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ సర్దుబాటు ఎవరితో జరిగింది? నేను కొంత దాంట్లో జోక్యం చేసుకున్నా కాబట్టి, చేసుకోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడ్డది కాబట్టి
మాకు అంటే వాస్తవానికి అక్కడ ఉండే మాజీ శాసనసభ్యుడు నాకు సమీప బంధువు, రాజకీయంగా కుటుంబ పరంగా నాకు అక్కడ. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఎవరితో పోతున్నారు, ఎవరు కోటేస్తున్నారు అనేటువంటిది లేనప్పుడు నేను కొంత పనిచేయడం జరిగింది దానికి, వర్క్ చేయడం మీరు జరిగింది. బీజేపీ మీరు బీఆర్ఎస్ కలిసి అక్కడ వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అంతే కదా, అంతే తప్పదులేండి, ఎవరో ఒకరు అంతే. మా దాంట్లో కూడా మాకున్న ఇద్దరు మెంబర్లు కూడా ఒకరు కాంగ్రెస్ వైపు అంటారు, ఒకరు టిఆర్ఎస్ వైపు అంటారు. అంటే అక్కడ ఏమైందంటే రెండు వైపుల నుంచి డిప్యూటీ చైర్మన్ ఇస్తాము అనేటువంటిది ఆఫ్ వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు నిన్న జరిగిన ఓటింగ్ లో కూడా అదే జరిగింది. మా ఇద్దరు మెంబర్లు కూడా ఒకరు ఒకవైపు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు అన్నట్టుగా ఏంటంటే ఇవి అనైతికంగా కొంత ఏదన్నా అవునన్నా మన లాంటి వాళ్ళు కొంత బాధపడేటువంటి అంశం ఈ రాజకీయాలలో ఇప్పుడు. ఎందుకంటే ఇవాళ కాగజ్ నగర్ లో మా ఎమ్మెల్యే హరీష్ గారు కాంగ్రెస్ కోటేసినాడు. ఆయన బయట వచ్చి చెప్పినాడు కూడా ఇవాళ. అంటే కొన్ని ఏం జరుగుతుంది అనేటువంటి దాని కింద వచ్చినప్పుడు ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఏంటంటే కొన్ని పద్ధతులు మాకు ఉండేటువంటి భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి విప్పు లేదా సార్? ఇప్పుడు విప్పు ఉంది అని చెప్పి ఇవ్వలే ఈ విప్పు కొన్నిటికి ఇవ్వలేదు. ఇప్పుడు మెట్టిపల్లిలో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ అండి. మీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ విప్ అక్కడ ఉన్న వాళ్ళు ఇష్యూ కమ్యూనికేషన్ కావడంలో గానీ దాన్ని సరిగ్గా అమలు చేయడంలో గానీ అన్ని రాజకీయాలు దాని గురించి ఇప్పుడు లైవ్ ఎందుకు మాట్లాడాలి కానీ ఒకటి మేము 22 ప్రాంతాల లోపల మున్సిపాలిటీ లోపల మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ. శ్రీనివాస్ గారు 22. మా అరవింద్ గారు చక్కగా నిర్ణయం చేసిండు. మాకు 28 వచ్చినాయి, నాతో 29, మా సూర్యనారాయణ గుప్తా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యేతో కలిపి 30 అవుతుంది అని చెప్పినాడు. మాకు వీలు కాదు కాబట్టి మేము డెమోక్రటిక్ ప్రాసెస్ లో మేము దీంట్లో పార్టిసిపేట్ చేయమన్నాడు. అట్లాగే మిగిలిపోయింది. అది ఒక గొప్ప నిర్ణయం, అది చారిత్రక నిర్ణయం, అవునన్నా కాదన్నా కూడా ప్రజలు. మరి 22 మాకు సింగిల్ లార్జెస్ట్ వస్తే మాకు వచ్చినవి ఏంటంటే అంత 2 కదా. ఇప్పుడు వచ్చినటువంటిది ఏదిగా బైన్సా నారాయణపేట ఇట్లా వేస్తే మరి మేము కొంత ఆలోచించి దాన్ని పకడ్బందీగా మనం నిర్ణయాత్మక శక్తి మనకు ఏం లాభం లేనప్పుడు అట్లా ఉంటే మాకు ఉండేటువంటి పరిస్థితి ఇంకో రకంగా ప్రజలు దాన్ని స్వీకరించే వాళ్ళకి అనేటువంటిది ఉంది. మాకు వచ్చింది ఏమని చెప్పండి. ఇప్పుడు 22 వస్తే పను 10 వచ్చినాయి, మాకు చైర్మన్ రాలే కదా. ఫలితం దక్కలేదు అంటారు. అంతే కదా. 22 అట్లాగే ఉన్నట్టయితే మేము ఎవరికి సపోర్ట్ చేయమన్నట్టయితే మీలాంటి వాళ్ళు ఏమంటారు, బ్రహ్మాండమైన నిర్ణయం చేసినారు అనేటువంటి కాంగ్రెస్ తో కలిసారు, బీజేపీతో కలిసారు, ఇవి జరుగుతున్నది. కాబట్టి దీంట్లో కొంత స్థానికంగా ఉండేటువంటి కింది స్థాయిలో ఉండేటువంటి ఎన్నికైనటువంటి కార్యకర్తలు ఏ పార్టీలో కానివ్వండి కొంత ఓపిక పట్టేటువంటి పరిస్థితి కనపడలేదండి వాస్తవానికి. ఇది మంచి లక్షణం కాదు. మీరు అంటుంటారు రాజకీయాల లోపల ఎన్నికైన తర్వాత ఆ పార్టీకి నిబద్ధతతో పనిచేసేటువంటి పరిస్థితి ఉంటేనే ప్రజాస్వామ్యం 4 కాలాలు ఉంటుంది తప్ప దిగజారుడు. ఎందుకంటే ఎమ్మెల్యేలకే లెక్కలేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఏమనంటే సార్ ఎమ్మెల్యే లేదు సార్, 70 మంది మారిన తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలు మారినారు, ఎంపీలు మారినారు, మేము మారితే ఏమవుతుంది అనే పద్ధతి వచ్చినప్పుడు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉంది. రైట్ సార్. వెంకట్ గారు నేనంటుంది అదే, అంటే ఇవి నిజంగానే ఒక 2 మున్సిపాలిటీలు తగ్గినా నష్టం లేదు. ఒక 2 మున్సిపాలిటీ పీఠముడేసుకొని పట్టుకొని అట్లని పోనీ అండర్స్టాండింగ్ క్లియర్గా జరిగిందంటే డిలే అవుతా ఉంది. 3 రోజులు ఇబ్రహీంపట్నం కానీ కేతనపల్లి, లేకపోతే తొర్రూరు కేతనపల్లి అయితే వాళ్ళ ఆయన్ని అరెస్ట్ కూడా చేసినట్టున్నారు. సో ఈ పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది సార్? ఇప్పుడు బీజేపీ పార్టీ రాజకీయ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ, మేమే సంస్థ నడుపుతున్నాం సార్. మాది కూడా రాజకీయ పార్టీ కదా. రాజకీయ పార్టీ రాజకీయాలు చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. డైరెక్ట్ కౌన్సిలర్లను కానీ కార్పొరేటర్లు కానీ ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు తర్వాత ఇది చైర్మన్లను, మేయర్లను, వైస్ చైర్మన్లను, డిప్యూటీ మేయర్లను వాళ్ళు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఆటోమేటిక్గా రాజకీయం నడుస్తుంది సార్, బలబలాల మీద ఉంటుంది. ఇప్పుడు టాస్క్ ఓరియంటెడ్ సార్. కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ కన్సర్న్ జిల్లా మినిస్టర్కి టాస్క్ ఓరియంటేషన్ గా ఇస్తుంది, అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు టాస్క్ ఓరియంటేషన్ గా ఇస్తారు. వాళ్ళు ఏంటంటే మా ఖాతాలు ఇది ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. దానికి వాళ్ళు వెళ్లే మార్గంలో వాళ్ళకున్న ఓటుని ఎక్సఫిషియో ఓటుని కానీ లేకపోతే అక్కడున్న ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తారు సార్, పార్టీ టికెట్ ఇవ్వలేదు, స్వతంత్రంగా పోటీ చేస్తారు, తర్వాత మా పార్టీకి వస్తానంటాడు. అక్కడ ప్రజాస్వామ్యం కూరి అయింది, ప్రజాస్వామ్యం మొత్తం ఆగమైపోయింది అంటే వీళ్ళు అంటారు కదా ఒక మాట, 105 స్థానాలు గెలిచినాం మేము గెలిచిన దాన్ని చూస్తే మీ గెలుపు పెద్ద గెలిపామని అంటారు. మరి ఆ రోజు ఏ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇన్ని స్థానాల వరకు వైపు మీరు రాగలిగారు. సో అప్పుడు మీరు ఏం అంటే మీ అధికారానికి సంబంధించిన వ్యవహారాలను ఏం దాంట్లో ఇన్వాల్వ్ చేయలేదా? సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ యొక్క కాంట్రిబ్యూషన్ హార్డ్ వర్క్ ఓరియంటేషన్లో ఉంది కానీ లాబింగ్ ఓరియంటేషన్లోనో లేకపోతే బెదిరింపు ఓరియంటేషన్లో లేదు సార్. సో నెక్స్ట్ రాబోయే ఏ ఎలక్షన్ అయినా చూడండి, ఏ ఎలక్షన్ అయినా ఒక రాజకీయ పార్టీగా మాకున్న రిసోర్సెస్ని మేము ప్రాపర్ వేలో వాడుకుంటాం. వాడుకోకుండా మేము ఏదో విక్టిమ్ కార్డ్ వాడి అయ్యో మాకు ఇది జరిగింది అది జరిగింది మేము ఎందుకు అంటాము? మీరు ఒకటి ఇప్పుడు బల్కా సుమన్ గారు ఉన్నారు, బాల్క సుమన్ గారు రోడ్డు మీద వేసే కోన్ ఏదైతే ఉంటుందో ఆ కోన్ మన స్టాప్ అవ్వడానికి కోన్, ఆ కోన్ తీసుకొని
విసిరేసే ప్రయత్నం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి గారి కారు మీద విసిరేసే ప్రయత్నం మరి అది 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 ఆ ధోరణి కరెక్ట్ అంటారా? ఆ ధోరణిని మనం యాక్సెప్ట్ చేద్దామా? సో ఇంత దౌర్జన్యంగా ఉండాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్టేజ్ మీదనే ఏది ఝాన్సీ రెడ్డి గారిని, దాంతోపాటు యశస్విని రెడ్డి గారిని, ఎక్కడున్న ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వారిని ఏది జంతువులతో సహా పోల్చిన సందర్భాలు ఉండే. వారు అప్పుడు ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు వారు ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు ఎన్ఆర్ఐ అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉంటాయి, వాళ్ళ లోకల్ వాళ్ళని ఉండనీయకుండా సందర్భాలు ఉంటాయి. టిట్ ఫర్ టాట్ ఉంటుంది కదా సార్. టిట్ ఫర్ టాటే నడుస్తుంటారు, కొంత కక్ష సాధింపు కూడా ఉంది సార్. ఇప్పుడు సార్ ఎప్పుడైనా సరే పాపం అనేది శాపం రూపంలో తగులుతుంది సార్. ఓకే, కొంచెం టైం పడుతుందేమో, కొన్నిసార్లు జల్దీ అయితే కొన్నిసార్లు కాదేమో. ఈ రోజు కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడిందంటే గతంలో మీరు చేసిన పాపాలన్నీ శాపాల రూపంలో బయటకు వస్తాయి. ఇప్పుడు అరవింద్ గారు చెప్తున్నారు ఇబ్రాహీంపట్నం ఒక సినారియోగా ఆ ఒక్క అంశాన్ని తెలంగాణ రాష్ట్రంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సార్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక వార్డు సభ్యులుగా నిలబడ్డానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉంటాయి సార్. ఒకసారి 2020-21 సందర్భాలు మీరు చూడండి. ఒకసారి ఒక కౌన్సిలర్ నిలబడాలన్నా, ఒక కార్పొరేటర్ నిలబడాలన్నా ఏది వార్డు సభ్యులను వెతుక్కోవాల్సిన దుస్థితికి మేము రాగలిగినాం సార్. ఎందుకు? మేము ఒకరిని వెతుకు పెట్టుకుంటాం, వీళ్ళు పోయి వాళ్ళని బెదిరిస్తారు, వాళ్ళని వెనక్కి ఇచ్చేస్తారు, అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు చేస్తున్నారని ఫీల్ అవుతారు. కానీ మేము వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాం. కిడ్నాప్ చేస్తారు, నామినేషన్ వేయకుండా అన్ని పార్టీలు చేస్తారు. నామినేషన్ వేసేంత వరకు మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఆ రోజు ఏర్పడింది సార్. ఆ స్టేజ్ నుంచి ఈ రోజు ఏ స్టేజ్ కి రాగలిగినాం? మేము స్వతహాగా క్యాండిడేట్ ని నిలబెట్టి గెలిపించుకొని రాగలిగే పొజిషన్ మేము రాగలిగినాం సార్. ఇది పార్టీని మేము ఇంటర్నల్ గా కష్టపడిందే తప్ప ఎక్కడ అధికార దుర్వినియోగానికి మేము పాల్పడలేదు. మాకు అవసరం లేనే లేదు సార్. అధికారం దుర్వినియోగానికి పాల్పడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటికీ చెప్పండి, అయితే బీఆర్ఎస్ పార్టీ ఓటు బీజేపీ పోతుంది, బీజేపీ పార్టీ ఓటు బీఆర్ఎస్ పోతుంది. మా ఓటు మీరు బీఆర్ఎస్ ఇప్పుడు మీరు చూడండి కాదు సార్, కొన్ని చోట్ల మీరు చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్ తీసుకున్నారు, కొన్ని చోట్ల బీఆర్ఎస్ తో కలిసారు. నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నా, డైరెక్ట్ ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్ దెన్ ద ఇండైరెక్ట్. సో డైరెక్ట్ ఎలక్షన్స్ లో అక్కడున్న క్యాండిడేట్ పొలిటికల్ యాంగిల్ లో ఆయన ప్రచారం చేసుకుంటారు. ఇండైరెక్ట్ లో మాత్రం 100% పార్టీ ప్రమేయం ఉంటుంది, పార్టీ పెద్దల ప్రమేయం కూడా దాంట్లో తప్పకుండా అయితే ఉంటుంది సార్. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఎలక్షన్ ని మనం పారామీటర్ గా తీసుకున్నాం. పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాక్సిమం బీఆర్ఎస్ పార్టీ 0గా పరిమితం అవ్వడానికి మా స్థానాలు మాకు పదిలంగా ఉన్నాయి, మా ఓట్ బ్యాంక్ మాకు పదిలంగా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ కాస్త ఇటు బీజేపీ వైపు సంపూర్ణంగా షిఫ్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి చూడండి, ఈటల రాజేంద్ర గారి గెలుపులో బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకుల కార్యకర్తల పాత్ర ఉంది. ఎందుకు? గతంలో వాళ్ళు పార్టీలో పనిచేసినారు కాబట్టి ఆ జాగ్రత్త వాళ్ళకున్నారు. ఇప్పటికీ కన్నా రవీంద్ర గారు ప్రస్తావిస్తూ మాకున్న ఏకైక బీజేపీ కౌన్సిల్ కూడా వాళ్ళు లాక్కొని పోయే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా ఏదో మాట వరుసుకో లేకపోతే తొందరపాటుకో చెప్పి బట్ ఏదైనా ఇక్కడ ఏమవుతుందంటే సార్, మీరు చూడండి, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఆ ఓట్ షేరింగ్లో, ఆ ఓట్ షిఫ్టింగ్లో భాగంగా అది కాంగ్రెస్ పార్టీకి మాకైతే మేలుగానే మేము భావిస్తాం. దాన్ని మేలుగా భావించి దాంట్లో అందరూ అన్ని చోట్ల అడ్జస్ట్. కరీంనగర్ మాత్రం కొంచెం ఒక ప్రత్యేకమైన ఇది నడిచింది, కలవకుండా డైరెక్ట్ గా రాష్ట్ర స్థాయిలో అటెన్షన్ ఉంటుంది అనుకున్నారు. సార్ నిజంగా మేము ఏలు పెట్టి గెలకాలనుకుంటే మాత్రం మా కరీంనగర్ ఏం మినహాయింపు కాదు సార్. మేము కరీంనగర్ లో మీరు ప్రయత్నం చేశారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు వద్దు అనుకొని పైనుంచే నిర్ణయం చేసుకున్నారు. బండి సంజయ్ గారు చాలా చోట్ల అంతా సార్. ఒక విషయం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేయాల్సిన మేము చేస్తూ ఉంటాం సార్. మరి సార్ ఒకటి మీరు చూడండి, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రేవంత్ గారు ఇస్తారు శ్రీనివాస్ గారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను కంక్లూడ్ చేస్తా. మీరు ఏదైనా ఉప ఎన్నికలు వచ్చింది అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అంటే అక్కడ మంత్రినో లేకపోతే ఎమ్మెల్యేనో ఇన్ఛార్జ్గా పెట్టి వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఏముంటుందంటే వార్డు సభ్యుల నుంచి అందరినీ బేరం పెట్టి వేలం పెట్టి తీసుకురావాలి. చేరికలనే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని మరి రాజకీయాలు చేస్తారు సార్. అప్పుడు వాళ్ళు దిగుదారినట్ట, మేము దిగుదారినట్ట, అంతదాకా మేమేం పోలేదు కదా సార్. రైట్, ఓకే. ఒకసారి అరవింద్ గారు ఆఖరికి చెప్పండి సార్, ఇది రేపు మీ ఇబ్రహీంపట్నంది మీ ఆవేదన స్పష్టంగానే అర్థమవుతుంది. బట్ ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఇప్పుడు అందరితో కలుస్తూ ఉన్నారు. బట్ మళ్ళీ ఒక రాష్ట్ర స్థాయి కొన్ని 10 లక్షల ఓట్లు ఉండేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. నాయకత్వం అంటే ఏంటి, దీని మీద ఏ రకం ముందుకెళ్ళబోతున్నారు? సార్ తప్పకుండా, అంతకంటే ముందు ఇబ్రహీంపట్నంలో మేము పనిచేసేటువంటి క్రమంలో డోర్ టు డోర్ జరిగినటువంటి వాళ్ళం, నీతిగా నిజాయితీగా పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసినటువంటి వాళ్ళం. ఇవాళ ఇట్లాంటి ఫలితాలు అంటే సరే, ఇది ఎన్నిక ఎప్పుడు జరగాలి సార్? సోమవారం నాడు అయిపోవాల్సినటువంటి ఎన్నిక ఇవాళ మనం బుధవారం ఉన్నాం, రేపు గురువారం ఏం జరుగుతుందో తెలియదు, అది శుక్రవారానికి పోతుందా ఇంకా మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియనటువంటి నేపథ్యంలో మేమున్నాం. మేము ఇక్కడ హంగ్ ఏర్పరచుకోలేదు సార్. దయచేసి మేము హంగ్ ఏర్పరచుకోలేదు. మాకు స్పష్టమైనటువంటి మెజారిటీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు 13 స్థానాలతో మాకు
ఆశీర్వదించారు. మేము ఆటోమేటిక్ అనివార్యంగా మేము చైర్మన్ కావాల్సినటువంటి అవసరం ఉంటది. కానీ ఇవాళ ఆపేటువంటి క్రమంలో ఇవాళ ఇబ్రహీంపట్నం మేము ఎడ్డి ఇబ్రహీంపట్నం కాదు, ఇబ్రహీంపట్నం మేము గుడ్డి ఇబ్రహీంపట్నం కాదు, వీరోచిత పోరాటాలు చేసినటువంటి వీరులంగన్నటువంటి గడ్డ ఇబ్రహీంపట్నం గడ్డ. ఈ గడ్డకు పోరాటాలు ఉద్యమాలు ఏం కొత్త ఏం కావు. కాబట్టి తప్పకుండా ఆలోచన చేస్తా ఉన్నారు. సరే, ఇవాళ అధికారంలో ఉన్నారు అని అనుకున్నప్పుడు నిజంగా నేనేమంటా ఉన్నాను సార్ అంటే, సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ 2 సంవత్సరాల లోపల వచ్చినటువంటి ఎన్నికల లోపల దాదాపుగా 40% పై చిలుకు బీఆర్ఎస్ పార్టీని పంచాయతీ ఎన్నికల లోపల, ఇప్పుడు 40% లోపల పంచాయతీ ఎన్నికల లోపల, రేపు ఇట్లాంటి పరిణామాలు ఎందుకు 40% అన్నారు ఎక్కడ? ఇప్పుడు కాదు సార్, మీరు ఉన్నది 2500, అందులో మీరు 700 చిల్లర గెలిచారు. మున్సిపాలిటీలు తీసుకుంటే 116లో 17 వచ్చినట్టుంది మీ చేతికి. 16 ఇబ్రహీంపట్నం గురించి చెప్తా ఉన్నాను. ఓకే ఓకే ఓకే, రైట్, చెప్పండి. అయితే నేను ఈ కోణంలో ఎందుకంటే మా ఆవేదన మాకున్నటువంటి, ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు ఎవరైనా. ఇప్పుడు మాకున్నటువంటి ప్రత్యక్షంగా మేము అనుభవిస్తా ఉన్నాం సార్. ఇవాళ తొర్రూరులో ఎట్లాంటి అది చేసిండ్రు, కేతాన్ పెళ్లిలో ఇవాళ బాల్కా సుమన్ గారిని ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తా ఉన్నారు. వారు కూడా మాజీ మంత్రి, ఆయన్ని విజువల్స్ వచ్చినాయి, ఆయన ఈ రోడ్ డివైడర్ పెట్టే కోన్ విసిరారని. ఇంత జనగాంలో ఏ పద్ధతులు అయినరో ఇవన్నీ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రేపు సార్ నేను మీ ద్వారా ఒకటి అడగదలుచుకున్నా. ఇవాళ 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఈ డెలివరీ ఏమైనా ఇవాళ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇవ్వగలిగిందా? ఒక మహిళా తల్లులకు కేవలం ఫ్రీ బస్సు మినహాయిస్తే వాళ్ళు కూడా అంటున్నారు, ఇవాళ వాళ్ళేం ఉట్టిగిస్తలేరు. మేము బస్సులో పోతుంటే మేము 2 రేట్లు ఎక్కువ పెట్టుకొని పోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ పరిస్థితి కూడా అందరూ గమనిస్తా ఉన్నారు. ఇవాళ కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి దన్నినట్లున్నది, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఓకే, మిగతా ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి అంటే ఒకటి స్లోగా ఒకటి అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది. అరవింద్ గారు, తెలంగాణలో అది బీజేపీ వెంకటరెడ్డి గారు ఒప్పుకున్న ప్రత్యామ్నాయంగా అయితే మీరు కనపడుతున్నారు, రూరల్ అయినా అర్బన్ లో అయినా. సో దాన్ని మరొకసారి నిలబెట్టుకుంటారా? లేదు సరే, ఈ ఎలాగో ఈ కొనుగోళ్ల అమ్మకాలు ఎలాగో ఉంటాయి, వెంకటరెడ్డి గారు ఇస్తారు. అయితే అన్ని వర్గాల ప్రజలు ఇవాళ మాకు రైతు బంధు ఇచ్చినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ కావాలి అంటున్నారు, దళిత బంధు ఇచ్చినటువంటి దళిత బాంధవుడు కేసీఆర్ కావాలంటున్నాడు, బీసీ బంధు ఇచ్చినటువంటి బీసీ బాంధవుడు కేసీఆర్ కావాలి. అన్ని వర్గాల ప్రజలు ఒక్క మాటలో చెప్పాలి అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు అంటే, ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. తప్పకుండా కేసీఆర్ గారిని వైపే అడుగులు తెలంగాణ ప్రజలందరూ కూడా వేస్తా ఉన్నారు. వెంకటరెడ్డి గారు మీరేదో చెప్పబోతున్నారు. ఇప్పుడు ఒక్కటి శ్రీనివాస్ గారు, సాధారణ ఎన్నికలు వేరు, స్థానిక ఎన్నికలు వేరు, మీకు తెలుసు. సాధారణ ఎన్నికల లోపల 2023 లోపల ప్రత్యామ్నాయము అంటే 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నమాట వాస్తవం, 39 సీట్లు ఏదో వచ్చినట్టున్నది. లోకసభకు వచ్చేటప్పటికి వాళ్ళకి 0 అయింది. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆ 2 పార్టీలకు కూడా 0 అయింది, మేము గెలిచినాం. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటిది ఏంటంటే, స్థానిక సంస్థలలో ఒక ఆన్సర్ షీట్ లో ఏబిసి అనే పార్ట్స్ ఉంటే దాంట్లో ఏ పార్ట్ గురించి వచ్చి ఉండొచ్చు, సీట్లు రాలేదని అనడం లేదు. రెండవది ఏంటంటే, మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో మీరు అసలు తీర్పును అనలైజ్ చేయాలనుకున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఏదో కొంత విశ్లేషణ చేయాల్సి వస్తుంది. 55, 52, 53 మున్సిపాలిటీ లోపల ఏ పార్టీకి కూడా క్లియర్ కట్ మెజార్టీ లేదు. అంటే ఏమనుకుంటున్నారు? మీరు ఆ మాట అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో 543 ఉంటే మీకు 240 వచ్చినాయి, మీకు 50% రాలా, మ్యాండేట్ రాలేదని మీరు చెప్తారా? ఒకటి రాలే, మా కూటమికి వచ్చినాయా రాలేదా? మా కూటమి మేము నితీష్ గారితో, చంద్రబాబు గారితో ఉండొచ్చు. నేను ఏమంటున్నా అంటే, మేము ఎన్నికల తర్వాత కలవలే, ఇప్పటిలాగా ఇక్కడ జరుగుతుంది. ఎన్నికల తర్వాత ఎవరికొరు కలుసు అట్లా జరగలే. మేము ఒకటే మేనిఫెస్టో ఇచ్చినాము జాతీయ స్థాయిలో,
మేము కలిసిన మాట వాస్తవం, సీట్లు కొన్ని తగ్గిన మాట వాస్తవం, అది వేరే సంగతి, జరగచ్చు. మేము అట్లా జరగలే కదా, అంటే 50% రాలేదు కదా, మ్యాండేట్ లేదు అని అనొచ్చా అంటున్నా. నేను ఉండొచ్చు, మాకు కొంత మాకు రాలేదు అనేటువంటిది మేము యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, ఎందుకు వచ్చింది అనేది ఎవరి వాళ్ళు చర్చించుకోవాలా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో వచ్చినటువంటి ఓట్లకు సంబంధించి రేపు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటువంటి జడ్జిమెంట్, ప్రజల సమర్థత అనేటువంటిది తప్పకుండా డెఫినెట్ గా తేడా ఉంటుంది. అది మనం ముందు చర్చల్లో కూడా తీసుకుంటాం, అది ఏ పార్టీ అయినా కానివ్వండి. రైట్. ఆఖరిగా రెహమాన్ గారు, ఈ పథకాలకు సంబంధించి 2 అంశాలు. ఒక మాట, ఇబ్రాహీంపట్నంకి సంబంధించి 24 సీట్లు ఉన్నాయండి. కాంగ్రెస్ కు 1/3 మెజార్టీ సీట్లు వచ్చింది, 8 వచ్చిన తర్వాత ఇంకా కొట్లాడడం ఎందుకండి, వదిలేయాలి కదా, అది లాగుతున్నారు. ఏం చేసినారంటే వాస్తవానికి టిఆర్ఎస్ లో ఉండేటువంటి యాదగిరిని ఏం చేసినారు, లాగినారు. లాగి అతనికి ఉప చైర్మన్ ఇస్తామన్నారు, డిప్యూటీ చైర్మన్. అది గొడవ అక్కడ ఉన్నటువంటిది. అక్కడ ఇద్దరి మధ్యన మాజీ శాసనసభ్యుడు ప్రస్తుత శాసనసభ్యుడు మధ్య ఉండేటువంటి వైరం అనేటువంటిది ఆ రకంగా కనపడుతుంది. ఓకే రెహమాన్ గారు, పథకాలు ఇప్పుడు 2 అంశాలు. రేపు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందు ఒకవైపు పథకాల అమలు మీద ప్రజల్లో వ్యతిరేకత కానీ, లేదు కేసీఆర్ గారి కుటుంబాన్ని కాళేశ్వరమో లేదు ఫోన్ ట్యాపింగ్, ఇవి కొంత కూడా ముందు కూడా చర్చ వచ్చినాయి. వాటి ప్రభావం ఏమన్నా ఎన్నికల మీద కనపడుతుందా ప్రజల దగ్గర నుంచి? అంటే ఇప్పుడు బాగా అటు విస్తృతంగా జనబాహుల్యం పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చూసుకున్నా, లేకపోతే ఈ మధ్య కాలంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు చూసుకుంటే ఇందుకు విరుద్ధంగా, ఇందుకు భిన్నంగా ఈ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. అధికార పార్టీకి డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలిస్తేనే మళ్ళీ ఇవన్నీ జరుగుతాయని అనుకుంటారు. అంటే నిజానికి ఒక మాట ఏంటంటేనండి, స్థానిక సంస్థలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, రేపు ఏదైనా పార్టీ అధికారం పార్టీ వాళ్ళని పేక మెడల్లో కూలిపోతాయండి. అంటే మనం జిహెచ్ఎంసీని చూసినామండి, అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందండి జిహెచ్ఎంసీలో? అంతే కదా. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే చైర్మన్ తో సహా, అంటే మేయర్ తో సహా పార్టీ ఫిరాయించారు. అంతే కదా. కాబట్టి వీటిని బట్టి మనం చేయలేం. కాకపోతే ఇంతకుముందు మీరు అడిగినట్టుగా రెండో ప్రత్యామ్నాయంగా మాత్రం బీఆర్ఎస్ కనబడుతుంది, అది ఫైట్ లో ఉంది. పోరులో వెంకటరెడ్డి గారు అన్నట్టు వెంకటరెడ్డి గారు అన్నట్టు బీజేపీ కూడా పెరుగుతూనే ఉంది. మనం వారు అన్నట్టు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ, టీచర్స్ కాన్స్టిట్యూన్సీ గెలుస్తున్నారు. అంటే వెంకటరెడ్డి గారు అన్నదానికి నేను కొనసాగింపుగా ఏం చెప్తున్నా అంటే, ఎంపీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభావం జరిగినటువంటి ఎన్నికల్లో చూపిందండి, బలంగా చూపింది. నరేంద్ర మోదీ మీద బ్రాండ్ మీద నడుస్తున్నాడు, బ్రాండ్ మీద నడిపిస్తున్నాడు. ఒక్క నిమిషం, మీ గౌరవ ముఖ్యమంత్రి గారు 2009లో ఎన్నికలు ఉంటాయంటే జమిలీ ఎన్నికలు ఉంటాయని ఒప్పుకున్నాడు, మేము అనలే. అప్పుడు ఉంటది తడాఖా, ఎవరిదేమో ఉంటది అనేది. ఇప్పుడు ఆయన అందరికి ప్రధాని, ఈయన అందరికి ముఖ్యమంత్రి. విషయం 2009 అంటున్నాడు, ఎందుకంటున్నాడు? 29 సార్, ఏదో ఆయన సమాచారం ఉంది పైనుంచి, మరి అయిపోయాయి ఏముంది. ఈ రామచంద్రరావు గారు మోదీ మీద గెలిచినారు, మోదీ మీద గెలుస్తామా, కేసీఆర్ మీద గెలుస్తారా, ఎవరు రేవంత్ రెడ్డి మీద గెలుస్తారా, ప్రజలు నిర్ణయిస్తారు. మొత్తానికి ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే అధికార పార్టీకి ఎక్సెప్ట్ తీవ్రంగా వ్యతిరేకత ఉంటే తప్ప ఫలితాలు అనుకూలంగా వచ్చే పరిస్థితి కనపడుతుంది. అదే ట్రెండ్ తెలంగాణలో కూడా కొనసాగుతుంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు రేపు పొద్దున జరగబోయే అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఇవే ఉంటాయన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. రాజకీయాల్లో ఒక వారమే చాలా ఎక్కువ టైంగా చెప్పుకుంటారు, సమీకరణాలు మారిపోవడానికి, ప్రజల మనోభావాలు మారిపోవడానికి. ప్రభుత్వం 2 ఎన్నికలు గెలిచిన ఉత్సాహంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది. దాని తర్వాత బహుశా సమ్మర్ తర్వాత జిహెచ్ఎంసీ అలాగే ఇతర మున్సిపాలిటీలు ఉండే అవకాశం అయితే కనపడుతుంది. చర్చలో పాల్గొన్న వెంకటనాయక్ గారికి, వెంకటరెడ్డి గారికి, అలాగే అరవింద్ గారికి, రెహమాన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తు మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం. సెలవు.